అనగనగా ఒకప్పుడు ఒక ఊరిలో 3 చిన్న పంది పిల్లలు తమ సొంత ఇల్లు నిర్మించుకోవటానికి తమ తల్లి ఇంటిని విడిచిపెట్టాయి. మొదటి పంది పిల్ల తన ఇంటిని గడ్డితో నిర్మించింది. ఇది త్వరగా మరియు సులభంగా అయిపోయింది, కానీ బలంగా అయితే లేదు. రెండవ చిన్న పంది కర్రలతో తన ఇంటిని నిర్మించింది. ఇది గడ్డితో కంటే కొంచెం పర్వాలేదు, కొంచెం స్ట్రాంగ్ ఇల్లే, బట్ కానీ అయినప్పటికీ అంత దృఢంగా ఉండే ఇల్లు అయితే కాదు. మూడవ పంది పిల్ల తన ఇంటిని ఇటుకలతో నిర్మించింది. దీనికి చాలా సమయం కృషి చేయాల్సి వచ్చింది. తను కష్టపడి కొంచెం టైం తీసుకొని స్ట్రాంగ్గా తన ఇంటిని నిర్మించుకుంది. ఒకరోజు ఒక చెడ్డ తోడేలు వచ్చింది. అతను గడ్డి ఇంటిని చూసి పంది పిల్ల నన్ను లోపలికి రానివ్వు అని అడిగింది. మొదటి చిన్న పంది, నా చిన్ని గడ్డం మీద జుట్టు ద్వారా కాదు అని అంది. తోడేలు ఊపిరి పీల్చుకొని ఇంటిని పేల్చివేసింది. మొదటి చిన్న పంది తన సోదరిని కర్ర ఇంటికి పరిగెత్తింది. తోడేలు మొదటి పంది పిల్లను అనుసరించి తన తమ్ముడి ఇంటికి ఆ తోడేలుతో పాటు వెళ్ళి బయట డోర్ నాక్ చేస్తూ చిన్న పంది పిల్లలు నన్ను లోపలికి రానివ్వండి అని అడిగింది. అప్పుడు పంది పిల్లలు, మా చిన్ని గడ్డం మీద జుట్టు ద్వారా కాదు అని చెప్పి సమాధానం చెప్పాయి. తోడేలు గట్టిగా ఊపిరి పీల్చి ఆ కర్ర ఇంటిని కూడా పేల్చేసింది. దానితో ఆ 2 పంది పిల్లలు తమ సోదరుని ఇటుకల ఇంటికి పరిగెత్తాయి. తోడేలు వాళ్ళిద్దరిని అనుసరించి వాళ్ళ మూడో తమ్ముడి ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి డోర్ నాక్ చేస్తూ చిన్న పంది పిల్లలు నన్ను లోపలికి రానివ్వండి అని అడిగింది. అప్పుడు పంది పిల్లలు, మా చిన్ని గడ్డం మీద జుట్టు ద్వారా కాదు అని సమాధానం చెప్పాయి. తోడేలు ఊపిరి పీల్చుకుంది మరియు ఉబ్బింది, కానీ అతను ఇటుక ఇంటిని పేల్చివేయలేకపోయాడు. తోడేలికి చాలా కోపం వచ్చింది. అప్పుడు అది ఇట్లా కాదు, వీళ్ళని మోసం చేయాలంటే చిమ్నీ నుంచి కిందకి దిగి లోపలికి వెళ్ళి వీళ్ళని తినేయాలి అని ఆలోచించింది. అప్పుడు మూడవ పంది పిల్ల తెలివిగా ఆలోచించి ఆ చిమ్నీ గొట్టం కింద వేడి నీటి పాత్రను ఉంచి వెయిట్ చేస్తా ఉన్నాయి 3. అప్పుడు తోడేలు ఆ చిమ్నీ నుంచి కిందకు వచ్చినప్పుడు ఆ వేడి నీటి పాత్రలో పడిపోయి కాలి పరిగెత్తుకుంటూ పారిపోయాడు. ఇంకా అప్పటి నుంచి తోడేలు పంది పిల్లల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. 3 చిన్న పంది పిల్లలు కలిసి ఒకే ఇటుకల ఇంట్లో కలిసి సంతోషంగా జీవించసాగాయి. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, కృషి యొక్క విలువను మరియు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. బలమైన మరియు శాశ్వతమైన మైదానాన్ని నిర్మించుకోవడం మంచిది అని మనకు తెలియజేస్తుంది. ఈ రోజుకి ఇంతే సంగతులు పిల్లలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి కథలు ఎక్కువగా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.